హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గోవా టూర్ గురించి తెలుసుకుందామండి. చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తానండి. లాస్ట్ వీడియోలో మనం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా! కొల్హాపూర్ నుంచి గోవా అనేది చాలా దగ్గర ఉంటుందండి. మనం హైదరాబాద్ పోయే తోవలో ఉంటుంది. అలాగే చూసి పోదామని ఇటొచ్చాను. ఇది లోండా జంక్షన్ అండి. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి గాని వస్తే ఈ లోండా జంక్షన్‌లోనే దిగాలండి. ఇక్కడ నుంచి గోవాకి ట్రైన్స్ ఉంటాయి. ఇది మెయిన్ జంక్షన్ ఇక్కడికి గోవా వెళ్ళటానికి. ఇక్కడ నుంచి గోవా అనేది 100 కిలోమీటర్స్ ఉంటుందండి. కాకపోతే 5-6 అవర్స్ జర్నీ అండి ట్రైన్‌లో. చాలా స్లోగా వెళ్తుంది ట్రైను. ఎందుకంటే అంత ఘాట్ రోడ్లు, అదేవిధంగా టన్నెల్స్ చాలా వరకు టన్నెల్స్ ఉన్నాయండి. ఈ వర్షాకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టూరు. మనకి ఇది హైదరాబాద్ నుంచి ట్రైన్స్ ఉన్నాయండి. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఉన్నాయి. మంగళవారం అనేది జార్ఖండ్ నుంచి వాస్కోడిగామ వెళ్తుంది ట్రైను. అది ఫుల్ రష్ ఉంటుంది. అది అది కాకుండా దాన్ని వదిలేసేయండి. మళ్ళీ ఇంకా మా సికింద్రాబాద్ నుంచి బుధవారం, శుక్రవారం ఉంటుందండి మార్నింగ్ 10:20కి. దానికి వెళ్ళండి. హైదరాబాద్ నుంచి గురువారం ఉంటుంది 9:15కి. మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి ఇక్కడ నుంచి. అలాగే ఫ్లైట్స్ కూడా ఉంటాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది, ఏది బాగుంటుంది దాన్ని చూసుకొని మీరు వెళ్ళండి. చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది గోవా అనేది. చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి చాలా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. ఎవరైనా ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వర్షాకాలం మిస్ చేసుకోవద్దు. ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంటుంది. చాలా టన్నెల్స్ మధ్య నుంచి ఘాట్ రోడ్ల నుంచి ట్రైన్ వెళ్తుంటే చాలా బాగుంటుందండి. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు గోవాలో. అక్కడ హిందీ లాంగ్వేజ్ అయినా కానీ మనం భయపడాల్సిన పని లేదండి. మన తెలుగు వాళ్ళు ఉంటారు. మన ఈ ఘాట్ రోడ్లోనే మనకి ఇదిగోండి, ఇది దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అండి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వెళ్తుందండి ట్రైను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే అస్సలు మర్చిపోలేము. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. దూద్సాగర్, దూద్ అంటే తెలుగులో పాలు అండి. అందుకే పాలులాగా తెల్లగా ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టినట్టున్నారు, దూద్సాగర్ అని. చూడండి ఎంత బాగుందో, ఎంత హైట్ నుంచి వస్తున్నాయి వాటరు. దీని పక్క నుంచి మనకి ట్రైన్ వెళ్తుందండి. చాలా ఎత్తులో ట్రైన్ జర్నీ బాగుంటుందండి. చూడండి ఎంతమంది ఉన్నారో. అందరూ బ్యాచిలర్స్ చాలామంది వస్తారండి. చాలామంది ఇక్కడ కూడా ఉంటారండి. నేనైతే ఈ దూద్సాగర్ చూద్దామని వచ్చానండి. గోవా అంటే చాలా వరకు బీచ్లు అంటారు, కానీ నాకు బీచ్ల కంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చానండి. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ చూడడం అండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ నుంచి మనం వాస్కోడిగామా ట్రైన్ ఎక్కాం కదా, అక్కడ వెళ్ళే తోవలో మనకి మడగావ్ జంక్షన్ అని మెయిన్ జంక్షన్ అండి. అది మడగావ్ జంక్షన్లో దిగితే అటు నార్త్ గోవా వెళ్ళొచ్చు, లేదంటే ఇటు సౌత్ గోవా వెళ్ళొచ్చు అండి. బాగుంటుంది. నేనేమో వాస్కోడిగామ వెళ్ళానండి. మడగావ్ నుంచి వాస్కోడిగామ మధ్యలో 2-3 ట్రైన్ స్టాప్స్ ఉన్నాయండి. ఆ 2-3 కూడా మన బీచ్ పక్క నుంచే పోతుంది ట్రైను. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. ఇది మనకి గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. హైదరాబాద్ నుంచి మనకి ఫ్లైట్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇక్కడికి రావచ్చు ఫ్లైట్లో. దగ్గరే ఉంటుందండి వాస్కోడిగామాకి ఈ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కూడా. ఇదిగోండి వాస్కోడిగామా రైల్వే స్టేషన్కి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి మనకి బయట బస్సులు ఉంటాయండి. మనం ఇక్కడ దిగి నార్త్ గోవా అయినా వెళ్ళిపోవచ్చు, సౌత్ గోవా అయినా వెళ్ళొచ్చు. సౌత్ సైడ్ ఏంటంటే మన ఫ్యామిలీస్ కానీ చాలామంది వెళ్ళడానికి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నార్త్ గోవాలో ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది. బ్యాచిలర్స్కి బాగుంటుంది నార్త్ గోవా. ఫారినర్స్ అందరూ ఉంటారు. ఇదండి వాస్కోడిగామా రైల్వే స్టేషన్. ఇది ఐ లవ్ గోవా బోర్డ్ అండి. నేను వాస్కోడిగామా నుంచి దగ్గర 1/2 కిలోమీటర్ బై వాక్లో వెళ్ళిపోవచ్చండి. ఆ బీచ్కి వచ్చాను నేను నడుచుకుంటే. నేను రైల్వే స్టేషన్ నుంచి చాలా చిన్నది. మార్నింగ్ వచ్చాను. చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బీచ్ చూసే వాళ్ళు ఉన్నారండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. సౌత్ గోవా, మన గోవాని సౌత్ గోవా, నార్త్ గోవాగా డివైడ్ చేశారు కదా. నార్త్ గోవాలో ఏంటంటే ఫుల్ ఫారినర్స్ ఉంటారండి. ఫుల్ రష్ ఉంటుంది. బ్యాచిలర్స్ అందరూ ఉంటారు.
పార్టీలు అవుతుంటాయి. మీరు అక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళొచ్చు. అదేవిధంగా సౌత్ గోవా ఏంటంటే ఫ్యామిలీస్కి బాగుంటుందండి. లేదంటే ప్రశాంతంగా ఉండాలి, బీచ్లు ప్రశాంతమైన క్లీన్ వాతావరణంలో ఎంజాయ్ చేయాలనుకుంటే సౌత్ గోవాలో ఫేమస్ అండి. చాలా బాగుంటుంది సౌత్ గోవాలో కూడా. అదేవిధంగా నార్త్ గోవాలో ఫేమస్ అయిన బీచ్లు చాలా ఉన్నాయండి. అందులో మెయిన్ ఏంటంటే బాగా బీచ్, కాలంఘాట్ బీచ్ అండి. ఈ రెండు చాలా ఫుల్ రష్ ఉంటాయి. పార్టీలు జరుగుతుంటాయి, పార్ట్నర్స్ ఉంటారండి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను బీచ్లో ఆడుకున్నానండి, చూడండి, ఇసుకతో గూడు గూడు కట్టుకున్నా, కాసేపు ఎంజాయ్ చేశాను. మార్నింగ్ నుంచి 11 దాకా 12 వరకు అయ్యి మంచిగా ఎంజాయ్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఈ బీచ్ కూడా. అదేవిధంగా మనకి సౌత్ గోవాలో రాజ్బాగ్ బీచ్ అండి. అక్కడ వెళ్ళండి, అక్కడ ప్రైవేట్ రిసార్ట్లు కూడా ఉంటాయి. ఇది అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ బీచ్ ప్రశాంతంగా క్లీన్గా ఉంటుందండి. అదేవిధంగా బేతుల్ బీచ్ కూడా ఉంటుందండి. ఇక్కడ సూర్యాస్తమయం అనేది చాలా బాగుంటుంది. ఈ బీచ్ కూడా క్లీన్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. సౌత్ గోవాలో ఏంటంటే క్లీన్ బీచ్లకి, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందండి. నార్త్ గోవా అనేది పార్టీలకు ప్రసిద్ధి చెందింది. మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వాసిగోడిగామ నుంచి నార్త్ గోవాకి వెళ్ళాలంటే అక్కడ మనకి బయట బస్సులు ఉంటాయండి. మడగావ్ జంక్షన్ నుంచి కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఈ జర్నీ అయిపోయినాక మేము వెళ్ళిపోతున్నామండి. కాకపోతే మీరు ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళండి. మధ్యలో కార్వార్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అదైతే నెంబర్ 1 అండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దాన్ని కూడా ఎంజాయ్ చేయండి. గోకర్ణ, అదేవిధంగా ఉడిపి, మళ్ళా మురుడేశ్వర్, ఇక్కడ నుంచి అలాగా మంగళూరు వరకు రండి. మొత్తం బీచ్ ఒడ్డు నుంచే పోతుంది ట్రైన్ జర్నీ. వెస్టర్న్ ఘాట్స్ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. గోవా నుంచి గోవా ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఈ వర్షాకాలం చాలా బాగుంటుంది.